హలో ఆల్, వెల్కమ్ టు రమ్య ఫ్యూజన్ లైఫ్ స్టైల్. ఇదేంటి ఇన్ని డేస్ ఫీమేల్ వాయిస్ ఉంది, ఇప్పుడు మేల్ వాయిస్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, దిస్ ఇస్ మై సిస్టర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీని ఫిష్ కర్రీ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు అండ్ అల్లం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత డ్రై రోస్ట్ చేసిన ధనియాలు, మెంతులు, లవంగాలు, జీలకర్ర, మిక్సీ చేసుకున్న పొడిని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ యాడ్ చేసి పచ్చివాసన పోయే గ్యాప్లో 2-3 రీల్స్ చూసి దాంట్లో వాటర్ పోయే వరకు సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో చెక్ చేసి ఇంకో 4 రీల్స్ చూడండి. ఫిష్ కర్రీలో లాగా ఆనియన్ కాల్చి టొమాటోతో పాటు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దెన్ సరిపడా కారం వేసి కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర, మెంతి కూర, లాస్ట్లో 1 స్పూన్ మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకొని దింపేయాలి. అంతే, గుమగుమలాడే ఫిష్ కర్రీ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.